Hello everyone, today I am sharing our Thailand tour diary. So let's start. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం, సేఫ్గా బ్యాంకాక్కి రీచ్ అయ్యాం. ఆఫ్టర్ రీచింగ్ వీ చెక్డ్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ హోటల్. మా హోటల్ రూమ్స్ కానీ అంబియన్స్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ద హోల్ అట్మాస్ఫియర్ ఫెల్ట్ వెల్కమింగ్ అండి. ఆఫ్టర్ ఫ్రెషింగ్ అప్ వీ హ్యాడ్ ఎ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అక్కడ దొరకదు, సో మేము మిక్స్ ఆఫ్ కాంటినెంటల్ అండ్ వెజ్ థాయ్ డిషెస్ని ట్రై చేసాం. తర్వాత మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఫ్లోటింగ్ మార్కెట్. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ యొక్క ఎంట్రన్స్ అనేది మ్యూజియంలా ఉంటుంది. తర్వాత నేమ్లోనే ఉంది కదండి ఫ్లోటింగ్ మార్కెట్. సో మార్కెట్ మొత్తం వాటర్లో ఉంటుంది. మనం బోట్లో వెళ్ళి మొత్తం మార్కెట్ని విజిట్ చేయొచ్చు. మేము చాలా మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. చెప్పాలి అంటే వి ఎంజాయ్డ్ ద వైబ్రెంట్ వైబ్ ఆఫ్ ద ప్లేస్ అండి. మార్కెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపల స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్, క్లోత్స్, జ్యువెలరీస్, యాక్సెసరీస్, ఇట్లా సపరేట్గా స్టాల్స్ ఉంటాయి. మనం ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే లోకల్ థాయ్ డిషెస్, అవి చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. బట్ హానెస్ట్లీ వీ డిడ్ంట్ డేర్ టు ట్రై ద లోకల్ థాయ్ డిషెస్. అవి ఏంటంటే కొన్ని స్టాల్స్ అయితే క్రోకోడైల్ మీట్ని కూడా సర్వ్ చేశాయి. వాటి స్మెల్ కూడా అసలు మేము భరించలేకపోయాము. సో మేము అవన్నీ స్కిప్ చేసాం. నెక్స్ట్ మేము టైగర్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మనం దగ్గరగా టైగర్స్తో ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. హానెస్ట్గా నేను చాలా భయపడ్డాను, బట్ చాలా కాస్ట్ స్పెండ్ చేసాం కాబట్టి డేర్ చేశానండి ఫొటోస్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ పర్ పర్సన్కి 1000 బాట్ ఛార్జ్ చేశారు, అంటే అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ అనమాట ఇన్ అవర్ కరెన్సీ. సో డేర్ చేయాల్సిందే, సో చేశాను. నెక్స్ట్ కొలేషియం షోకి వచ్చామండి. ఇదేంటంటే కొలేషియం షో థాయిలాండ్ అనమాట. ఇక్కడ థాయ్ ఆర్టిస్ట్స్ ద్వారా మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. వాళ్ళతో కూడా మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఫొటోస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు బాట్స్లో ఛార్జ్ చేస్తారు. బట్ యాక్చువల్గా ఈ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మేము డాల్ఫిన్ షోకి వెళ్ళాం. ఇక్కడ డాల్ఫిన్స్ అండ్ సీల్స్తో మంచి యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళ ఎనర్జీ కానీ, కోఆర్డినేషన్ కానీ, క్యూట్నెస్ కానీ డాల్ఫిన్స్వి చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. వైబ్ అనేది చాలా బాగుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ 500 బాట్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు, అంటే ఇన్ అవర్ కరెన్సీ 1500 రూపీస్ అనమాట. నేను ఆ ఫొటోస్ని మీకు లాస్ట్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మేము వెళ్ళింది జెమ్స్ గ్యాలరీ అండి. ఇందులో ఏంటంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ పర్ల్స్, డైమండ్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ జ్యువెలరీ ఉంటుంది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మేము కూడా కొన్ని పర్చేస్ చేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి జ్యువెలరీ. నెక్స్ట్ మేము పటాయా బోట్ రైడ్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ప్యాకేజ్లో ఇస్తారనమాట. అంటే 2000 బాట్ పర్ పర్సన్, అంటే ఇన్ అవర్ కరెన్సీ ఆల్మోస్ట్ 6000 రూపీస్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఉంటుంది. మెయిన్ అయితే స్కూబా డైవింగ్ అండి, ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్. సో ఇదైతే నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ లోపలికి వెళ్ళటానికి చాలా భయం వేసింది, కానీ తర్వాత వాళ్ళు మనకు ఫుడ్ ఇస్తారు, బ్రెడ్. అది మన చేతిలో పట్టుకుంటే ఫిషెస్ అన్నీ మన దగ్గరికే వస్తాయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము బుద్ధా టెంపుల్కి వెళ్ళాం. అక్కడ వాటర్ ఆఫర్ చేసాం బుద్ధాకి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక యూనిక్ ట్రెడిషన్ ఉంది. ఏంటంటే కాయిన్ని స్టోన్ పైన బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఏదైనా కోరిక కోరుకొని అది బ్యాలెన్స్ చేస్తే మన కోరిక నెరవేరుతుందంట. మేము అది కూడా స్టాండ్ చేసాం, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము కేబుల్ రోప్వే రైడ్కి వచ్చామండి. ఇదేంటంటే 76th ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్కి ఉంటుంది. సో గుండె జారినట్టు అనిపిస్తుందండి. మాకైతే చాలా నర్వస్గా అనిపించింది, కానీ వీడియోస్ కోసం మంచిగా నవ్వుతున్నట్టు ఫొటోస్, పోజెస్ ఇచ్చామండి. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ నుంచి ఫుల్గా అలసిపోయాం కదండి. నెక్స్ట్ రూమ్కి వచ్చి కాసేపు పూల్లో చిల్ అయ్యామండి. ఫ్యామిలీ మొత్తం చాలా బాగా టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ ఫైనల్గా మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ అంటే నైట్ లైఫ్ ఎట్ వాకింగ్ స్ట్రీట్ అండి. దిస్ ఈజ్ ద థాయిలాండ్స్ మోస్ట్ పాపులర్ అట్రాక్షన్స్. పర్ఫెక్ట్ ప్లేస్ అండి టు ఎండ్ అవర్ టూర్. ఇదైతే మాకు చాలా నచ్చింది. ట్రిప్ వాజ్ ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది, అడ్వెంచరస్గా అనిపించింది, బ్యూటిఫుల్గా అనిపించింది. నెక్స్ట్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ జర్నీ. Let me know in comments if you would like more travel details. Thank you so much.